శ్రీరామనవమికి భద్రాచలం అందంగా ముస్తాబైంది. మిథిలా స్టేడియంలో శ్రీరాముని కళ్యాణోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. భద్రాచలం రాములవారి ఆలయ పరిసరాలు రామనామస్మరణతో మారుమోగుతున్నాయి. జంగారెడ్డిగూడెం నుంచి సుమారు 7,000 మంది భక్తులు గోటి తలంబ్రాలతో భద్రాచలం ఆలయానికి తరలివచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో రేపు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. భద్రాచలంలో 2,000 మందితో పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. భద్రాచలంలో శ్రీరామనవమి ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి భక్త రామదాసు ధ్యాన మందిరంలో శ్రీరామనవమి వేడుకలు జరగనున్నాయి. ప్రతి సంవత్సరం భద్రాద్రి ఆలయం ఆధ్వర్యంలో నేలకొండపల్లిలో సీతారాముల కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కాకినాడ జిల్లా గొల్లల మామిడాడలో కోదండరాముని కళ్యాణోత్సవం ఘనంగా జరగనుంది. ఈ కళ్యాణోత్సవానికి సూక్ష్మ కళాకారుడు రాజారెడ్డి తయారు చేసిన కొబ్బరి పొండాలు, రామనామ తలంబ్రాలు ఆకట్టుకుంటున్నాయి. బియ్యపు గింజలపై 9 ఏళ్లుగా శ్రీరామనామాలు రాస్తూ శ్రీరామునిపై భక్తుని చాటుకుంటున్నారు. హైదరాబాద్ కు చెందిన విష్ణువందన ఈ ఏడాది 1,70,000 బియ్యం గింజలపై శ్రీరామనామాలు లిఖించి రాములవారి ఆలయాలకు పంపుతున్నట్టుగా తెలిపారు. భద్రాద్రి రాములవారి కళ్యాణానికి అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన కొబ్బరి బోండాలు, అలంకరణ వస్తువులు సిద్ధమయ్యాయి. ప్రత్యేకంగా తయారు చేసే ఈ సామాగ్రిని కేవీ రామారెడ్డి దంపతులు 25 ఏళ్లుగా భద్రాచలం ఆలయ అధికారులకు అందజేస్తున్నారు. అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు శ్రీరామ మందిర్ ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు ట్రస్ట్ ప్రకటించింది.